హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోగలిగే టర్కీస్ మిల్క్ కేక్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అందరూ కూడా వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగును ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి. దీంట్లోకి 1/3 కప్ వరకు షుగర్ని, 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని, ఇంకా వెనిలా ఎసెన్స్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను ఎగ్లెస్ కేక్ చూపిస్తున్నానండి. సో అందువలన నేను పెరుగుతో చేస్తున్నాను. కావాలంటే మీరు పెరుగు ప్లేస్లో ఎగ్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని 3/4 కప్ వరకు మైదా పిండిని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని బాగా జల్లించుకోండి. ఈ విధంగా జల్లించుకొని ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి. చాలామంది వీడియో అనేది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ విధంగా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేస్తున్నాను. ఇది నార్మల్ వాటర్ అండి, హాట్ వాటర్ కాదు. ఎగ్లెస్ కేక్స్ ఎప్పుడూ కూడా ఓవర్ మిక్స్ చేయకూడదండి. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా స్క్వేర్ మోల్డ్ని తీసుకొని దీంట్లోకి ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి. ఇది క్లీన్గా రావాలి. దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకుందాం. ఈ లోపు మనం క్యారమెల్ సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఈ విధంగా కొంచెం మెల్ట్ అయిన తర్వాత స్పాచులాతో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఈ షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ అంతా క్యారమెల్ అయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలండి. బటర్ లేనట్లయితే నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని హాట్ మిల్క్ని ఒక హాఫ్ కప్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండాలండి. స్టవ్ని ఆఫ్ చేసి ఈ ప్రాసెస్ చేయాలి, లేదంటే పాలు అనేవి విరిగిపోతాయి. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి మరలా బాగా ఈ విధంగా థిక్గా అయ్యేంతవరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనకి క్యారమెల్ సాస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ఈ సాస్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారాలి. కేక్ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. ఈలోపు మనం విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ విప్పింగ్ క్రీమ్లో షుగర్ పౌడర్ని, కొంచెం వెనిలా ఎసెన్స్ని వేసి విప్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫస్ట్ లో స్పీడ్లో విప్ చేసుకొని తర్వాత మీడియం టు హై స్పీడ్లో విప్ చేసుకుంటే చూస్తున్నారు కదా, మన క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మన కేక్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. గ్లాస్ మౌల్డ్లో ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో అందువలన నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. పైన కొంచెం హార్డ్ లేయర్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా పైన హార్డ్ లేయర్ని తీసేయడం వలన మనకి మిల్క్ వేస్తాం కదా, సో అది బాగా పీల్చుకుంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని ఈ గ్లాస్ స్క్వేర్ మోల్డ్లోకి నేను దీన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఇప్పుడు పాలలో షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ సాస్ని కూడా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిల్క్ అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కేక్ పైన ఈ విధంగా నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ మిల్క్ అంతా ఈ కేక్ పైన వేసేయాలి. ఈ మిల్క్ అంతా బాగా కేక్ అనేది పీల్చుకుంటుంది. ఇలా పీల్చుకున్న తర్వాతే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లఫీగా కూడా కేక్ అనేది అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న క్రీమ్ని పైనంతా అప్లై చేసేసుకోవాలి.
చూస్తున్నారు కదా, మొత్తం విప్పింగ్ క్రీమ్ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. మొత్తం క్రీమ్ అంతా కూడా ఈక్వల్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ సాస్ని పైన కోట్ లాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి. టర్కీస్ కేక్ అనేది చాలా ఫేమస్ కూడా. మనకి ఈజీగా చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఒక డిజర్ట్ కేక్ లాగా ఉంటుందండి. సో ఈ విధంగా వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉంచాలి. అప్పుడు ఇది సెట్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మొత్తం అంతా సెట్ అయిపోతుందండి. కావాలంటే మీరు ఈ విధంగానే తినేయచ్చు. ఇంకా డెకరేషన్ చేయడం కోసం ఈ విధంగా డిజైన్ అయితే చేస్తున్నాను. కావాలంటే మీరు ఈ డిజైన్ని స్కిప్ చేసేయచ్చు. కట్ చేసుకొని ఈ విధంగానే తినేయచ్చు. నేను విప్పింగ్ క్రీమ్ని ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఈ విధంగా డెకరేషన్ అయితే చేస్తున్నానండి. వీడియో 1 to 2 మినిట్స్ చూస్తే ఏమీ అర్థం కాదండి. ఫుల్గా చూస్తేనే మీకు రెసిపీ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే చాలా ఈజీగా మనం కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా కేక్స్ని ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ ఛానల్లో చూపిస్తుంటాను. సో ఇంట్లో కేక్స్ చేసుకోవాలనుకునే వారికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ వీడియోస్ అన్నీ కూడా. మన బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మన కేక్ మనమే చేసుకోవడం నేర్చుకుంటే సరిపోతుందండి. మనకి కావలసిన థీమ్లో, కావలసిన కలర్స్లో కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన చేతులతో మనమే స్వయంగా కేక్స్ని చేస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుందండి. సో మన కేక్ అయితే చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా ప్రిపేర్ అయిపోయింది. సో ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఎమ్మీ టేస్టీ టర్కీస్ మిల్క్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.